హలో ఎవరీవన్, వెల్కమ్ టు Ekranfix. దిస్ ఈజ్ విజేందర్. నేను పాస్ట్ 3 years నుంచి ఇక్కడ సర్వీస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. సో జనరల్లీ మాకు డైలీ బ్రాండ్ స్మార్ట్ టీవీ కస్టమర్స్ విజిట్ అవుతారు. సో వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూ ఏంటంటే, సో వాళ్ళకి ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పర్టికులర్ బ్రాండ్ సర్వీస్ని విజిట్ అవుతారు. ఓకే, వాళ్ళు విజిట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర రిపేర్ సర్వీస్ అవైలబుల్ ఉండకుండా జస్ట్ రిప్లేస్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అప్పుడు ఏమైందంటే, ఏదైతే కస్టమర్కి బ్రాండ్ సైడ్ నుంచి హెవీ ఎస్టిమేషన్ వస్తుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఆలోచిస్తారంటే, అంత రీఇన్వెస్ట్మెంట్ అంతలా పెట్టే బదులు ద కస్టమర్ గో ఫర్ ద నెక్స్ట్ టీవీ. సో సమ్ బెటర్ వన్ హీ విల్ పర్చేస్ అనమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ యూనిట్ ఏమవుతుందంటే స్క్రాప్గా మిగిలిపోతూ ఉంటుంది కస్టమర్ దగ్గర. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మా ఎక్రాన్ఫిక్స్ సైడ్ నుంచి మా దగ్గర ఏంటంటే దానికి పర్టికులర్ రిపేర్ అనేది ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చినట్టయితే, సో ఇక్కడ పర్టికులర్ బ్రాండ్ టీవీ అనేది ఉంది. ఓకే, ఈ బ్రాండ్ టీవీ వచ్చేసి మనకు ప్యానల్ రిపేర్ సర్వీస్ తోటి వచ్చింది. సో ప్యానల్ రిపేర్ తోటి వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి హాఫ్ సైడ్ పిక్చర్ లేదు. సో బేసికల్లీ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే, సో దీంట్లో టూ స్కేలర్స్ ఉంటాయి, రైట్ అండ్ లెఫ్ట్. ఇప్పుడు ఈ టీవీలో వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్ స్కేలర్, ఓకే, ఈ సైడ్ స్కేలర్ వచ్చేసి షార్ట్ అవ్వడం వల్ల ఇక్కడ పిక్చర్ సిగ్నల్ అనేది రావటం లేదు. సో ఈ పర్టికులర్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి మనం ఏం చేస్తామంటే, సో కాల్ బాండింగ్ మిషన్ ఉంటుంది, ఆ మిషన్ మీద వర్క్ అనేది జరుగుతుంది. సో రీబాండింగ్ అనేది చేసి మళ్ళీ సిగ్నల్ అనేది ఇస్తారు, వీటికి పిక్చర్ సిగ్నల్ అనేది పాస్ అవుతుంది అన్నమాట. సో ఇలా ఇన్స్టెడ్ ఆఫ్ ఈ కస్టమర్కి వచ్చేసి సో కాల్ బ్రాండ్కి వెళ్ళినప్పుడు కస్టమర్కి అరౌండ్ విత్ సర్వీస్ ఛార్జ్ అండ్ GST తోటి కలుపుకొని 45,000 ఛార్జ్ చేశారు. సో ఇదే మన దగ్గర రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటే అరౌండ్ 8,000 to 9,000 మధ్యలో ఇట్స్ విల్ క్లోజ్ అనమాట. అది అప్పుడు ఏమవుతుందంటే, కస్టమర్కి ఒక బెస్ట్ చాయిస్ మనం ఇచ్చినట్టయితే, సో కాల్ కస్టమర్ చాలా మందికి బ్రాండ్ సైడ్ నుంచి ఏమవుతుందంటే, ఈ సర్వీస్ ఉంది, అవైలబిలిటీ ఉంది, రిపేర్ సర్వీస్ ఉంది అని తెలియకుండా సో కాల్ టీవీస్ అయింది స్క్రాప్కు మూవ్ అయిపోతూ ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మనకు ప్యానల్ రిపేర్ తోటి బ్రాండ్స్లో ఏమొస్తుందంటే, ఓవర్ వోల్టేజెస్ వల్ల బోర్డులో కానీ మదర్ బోర్డులో కానీ ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి. ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లేస్మెంట్ ఆ బోర్డు ఏదైతే పవర్ బోర్డు కానీ మదర్ బోర్డ్ రిప్లేస్మెంట్కి మన దగ్గర సర్వీస్ ఏంటంటే, ఏదైతే కాంపోనెంట్స్ ఫెయిల్ అయ్యాయో అదే కాంపోనెంట్స్ రిప్లేస్ చేస్తాం. ఏదైనా పవర్ బోర్డులో కానీ మదర్ బోర్డులో మైక్రో లెవెల్ రిపేర్ కూడా మన దగ్గర అవైలబిలిటీ అనేది ఉంటుంది అన్నమాట. మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కానీ స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. విజిట్ Ekranfix, స్మార్ట్ చాయిస్ ఫర్ యువర్ టీవీ రిపేర్స్.